నమస్కారం అండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రెల్లు టోపీ అమ్మాయి. స్కాండినేవియా జానపద కథ. ఒకానొకప్పుడు యూరప్ ఉత్తర ప్రాంతంలో గొప్ప ధనవంతుడు ఒకడు ఉండేవాడు. ఆయనకు చాలా భవనాలు, ఎకరాలకు ఎకరాలు పొలాలు ఉండేవి. ఆయనకు 3 కుమార్తెలు. ఒకనాడు ఆయన ఉదయం భోజనం ముగించి పెద్ద కూతుర్ని, "నువ్వు నన్నెంతగా ప్రేమిస్తున్నావు తల్లి?" అని అడిగాడు. "నా ప్రాణంతో సమానంగా ప్రేమిస్తున్నాను నాన్నా" అని సమాధానమిచ్చింది ఆమె. "చాలా సంతోషం. నిజంగానే నువ్వు నా జ్యేష్ఠ కుమార్తెవి అనిపించుకున్నావు" అన్నాడు ధనికుడు. ఆ తరువాత ఆయన 2వ కూతురి కేసి చూసి, "నీ సంగతేమిటి తల్లి? నువ్వు నీ తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నావో ఇప్పుడు తెలుసుకోవచ్చా?" అని అడిగాడు చిన్నగా నవ్వుతూ. "ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పగా తండ్రినే ప్రేమిస్తాను" అన్నది 2వ కూతురు. తండ్రి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఆ తరువాత ఆయన తన గారాల పట్టి 3వ కూతురు కేసి తిరిగి, "నువ్వు నీ తండ్రిని ఎంతగా ప్రేమిస్తావో చెబుతావా చిట్టి తల్లి?" అని అడిగాడు ఉత్సాహంగా. "అందులో మీకు సంశయం ఎందుకు నాన్నా? తాజా మాంసం ఉప్పును ఎంతగా ప్రేమిస్తుందో నేను మిమ్మల్ని అంతగానే ప్రేమిస్తాను" అన్నదామె నెమ్మదిగా. తండ్రికి ఈ మాటలు రుచించలేదు. పేలవంగా వినిపించాయి. తనంతటి గొప్పవాణ్ణి మామూలు ఉప్పుతో పోల్చడం ఆయనకు బాధగా అనిపించింది. "ఇన్ని రోజులు విషసర్పాన్ని నా హృదయంలో పెంచాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని మోసపోయాను. నీకు నా మీద ప్రేమ లేదు. నువ్వు ఇక నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలు లేదు. ఇప్పుడే ఇక్కడ్నించి వెళ్ళిపో. నీ ముఖం నాకు చూపకు" అని పట్టరాని ఆగ్రహంతో ఆజ్ఞాపించాడు. ఆమె ఇక చేసేది లేక ఇల్లు వదిలిపెట్టింది. బయట చలి చలిగా ఉంది. పొదలు దట్టంగా ఉన్న మార్గం గుండా చాలా దూరం నడిచింది. ఆమె అలా వెళ్ళి వెళ్ళి ఆ సాయంకాలానికి రెల్లు పొదలు ఎక్కువగా ఉన్న ప్రాంతం చేరింది. రెల్లు పోచలను సేకరించింది. వాటితో ఒక టోపీ, ఒంటి మీద విలువైన దుస్తులు బయటకు కనిపించకుండా తొడుగులాంటి బట్టను తయారుచేసి ధరించింది. మళ్ళీ ఆమె అక్కడి నుంచి బయలుదేరి కొంత దూరం నడిచి ఒక భవంతిని సమీపించింది. మెల్లగా వెళ్ళి ఆ భవంతి పెరటి తలుపు తట్టింది. కొంతసేపటికి లోపలి నుంచి వంట మనిషి వచ్చి తలుపు తెరిచింది. "మీకు పని మనిషి కావాలా?" అని అడిగింది ఆ అమ్మాయి. "అవసరం లేదు. ఇప్పటికే కావలసినంతమంది ఉన్నాం" అన్నది వంట మనిషి. "నాకు ఎవరూ లేరు. నేను ఎక్కడికి వెళ్ళలేను. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. జీతం కూడా వద్దు. కడుపుకు ఇంత తిండి, తల దాచుకోవడానికి చోటు ఇస్తే చాలు. మీ మేలు మరిచిపోను" అని వేడుకున్నదా అమ్మాయి. వంట మనిషి కనికరించి, "అంట్లు తోమే పని చేసేట్టుంటే నువ్వు ఇక్కడ మాతో ఉండవచ్చు" అన్నది. ఆ అమ్మాయి అందుకు సరేనన్నది. అప్పటినుంచి ఆమె వంట పాత్రలు తోముతూ అక్కడి సేవకులతో కలిసి కాలం గడపసాగింది. ఆమె తన పేరు ఫలానా అని చెప్పలేదు కనుక ఆమె ధరించిన రెల్లు టోపీ, రెల్లు బట్ట కారణంగా ఆమెను అందరూ రెల్లు టోపీ అమ్మాయి అని పిలవసాగారు. కొన్ని రోజులు గడిచాయి. ఒకనాటి సాయంకాలం ఆ భవంతికి పక్క భవనంలో ఏటా జరిగే నృత్యం ఏర్పాటయ్యింది. సంపన్న కుటుంబాలకు చెందిన యువతీ యువకులు ఆకర్షణీయమైన దుస్తులు ధరించి నృత్యం చేస్తారు. ఆ నృత్యాన్ని చూడడానికి ఈ భవంతిలోని సేవకులకు కూడా అనుమతి ఇచ్చారు. తమ పనులన్నీ పెందలాడే పూర్తి చేసి సేవకులందరూ నృత్యాన్ని చూడడానికి బయలుదేరారు. రెల్లు టోపీ అమ్మాయి వాళ్లతో వెళ్ళలేదు. పొద్దుట్నుంచి పనిచేస్తూ ఉండడం వల్ల బాగా అలసిపోయానని చెప్పి అక్కడే ఉండిపోయింది. అయితే అందరూ వెళ్ళిపోయాక రెల్లు బట్టను తీసి పక్కన పెట్టి స్నానం చేసి తన చక్కని దుస్తులు ధరించి
పెరటి దారి గుండా పక్క భవంతిలో ప్రవేశించింది. నృత్యం చేయడానికి వచ్చిన యువతీ యువకులలో ఆమెలా ఆకర్షణీయంగా దుస్తులు ధరించిన వాళ్ళెవ్వరూ లేరు. అందరిలోకి ఆ అమ్మాయి అందంగా కనిపించింది. వాళ్ళ యజమాని కుమారుడు ఆ అమ్మాయిని చూడగానే ఆమె అందానికి పరవశించి ఆమెతో నృత్యం చేయడానికి వచ్చాడు. నృత్యం ముగిసి అందరూ వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్న సమయానికి కొంత ముందే ఆ అమ్మాయి ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి జారుకున్నది. సేవకులందరికీ ముందే భవంతిని చేరుకుని రెల్లు బట్టను ధరించి పడుకున్నది. మరునాడు తెల్లవారాక ఆమె నృత్యం ఎలా జరిగిందని సేవకులను అడిగింది. నువ్వు అద్భుత అవకాశాన్ని జారవిడుచుకున్నావు. ఆకర్షణీయమైన దుస్తులతో ఒక అందాల రాశి నృత్యానికి వచ్చింది. అందరి కళ్ళు ఆ యువతి మీదే. మన యజమాని కుమారుడు ఆమెతో కలిసి నృత్యం చేశాడు. మరెవరినీ కన్నెత్తి చూడలేదు అన్నారు సేవకులు. ఆ యువతిని నేను చూసి ఉంటే బాగుండేది అన్నది రెల్లుటోపి అమ్మాయి. ఈరోజు సాయంకాలం కూడా నృత్యం ఉంది. ఆమె మళ్ళీ వచ్చినా రావచ్చు. ఇంకో విషయం ఏమంటే ఆమె ఎవరో, ఎక్కడ్నించి వచ్చిందో, ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు అన్నారు సేవకులు ఆశ్చర్యంగా. ఆ రోజు సాయంకాలం కూడా సేవకులందరూ బయలుదేరినప్పుడు తలనొప్పిగా ఉందని చెప్పి రెల్లుటోపి అమ్మాయి భవంతిలోనే ఉండిపోయింది. వాళ్ళు వెళ్ళాక మునుపటిలాగే రెల్లు బట్టను తీసి పక్కన పెట్టి స్నానం చేసి తన చక్కని దుస్తులతో అలంకరించుకుని నృత్యానికి వెళ్ళింది. ఆమె రాక కోసమే ఎదురుచూస్తున్న యజమాని కుమారుడు ఆమె చేయి పట్టుకుని సంతోషంగా నృత్యం చేశాడు. నృత్యం ముగియకముందే మొదటి రోజులాగే ఆమె మూడో కంటికి తెలియకుండా భవంతికి చేరుకుని రెల్లు బట్ట ధరించి పడుకున్నది. మూడో రోజు సాయంకాలం కూడా అలాగే జరిగింది. అది చివరి రోజు కావడం వల్ల యజమాని కుమారుడు ఆమె పేరు, వివరాలు అడిగాడు. ఆమె అందంగా నవ్విందే తప్ప సమాధానం చెప్పలేదు. అప్పుడా యువకుడు ఆమెకు ఒక ఉంగరాన్ని కానుకగా ఇచ్చి, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేకుంటే నాకీ జీవితమే లేదు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా అభిమానిస్తున్నాను అన్నాడు. మరుసటి రోజు నుంచి యజమాని కుమారుడు ఆ అందాల నర్తకి కోసం ఎదురు చూడసాగాడు. ఆమె కోసం ఎక్కడెక్కడో వెతికాడు. ఎవరెవరినో అడిగాడు. కానీ ఆమె జాడ తెలియరాలేదు. అతనికి తీరని విచారం కలిగింది. మంచం పట్టాడు. యజమాని కుమారుడికి బలవర్ధకమైన జావ తయారు చేయాలి. ఆయన నీరసంగా పడుకుని ఉన్నాడు అని భవంతిలోని యజమాని సేవకులు వంట మనిషితో చెప్పారు. ఆ విషయం రెల్లుటోపి అమ్మాయికి తెలియవచ్చింది. ఆమె వంటగదిలోకి వెళ్ళి వంట మనిషితో, మా బామ్మ నుంచి ఒక రకం జావ తయారు చేయడం నేర్చుకున్నాను. అది ఎలాంటి జబ్బునైనా నయం చేస్తుంది. కాబట్టి నీరసంగా పడుకుని ఉన్న యజమాని కుమారుడికి తగిన జావా నేను తయారు చేస్తాను అన్నది. వంట మనిషి మొదట కొంచెం వెనుకాడింది. అయితే ఆ తరువాత ఒప్పుకున్నది. రెల్లుటోపి అమ్మాయి రుచికరమైన జావ తయారు చేసింది. జావను ఒక శుభ్రమైన పాత్రలో పోసింది. దానిని యజమాని కుమారుడికి పంపే ముందు అతడు తనకిచ్చిన ఉంగరాన్ని అందులో వేసింది. యజమాని కుమారుడు ఆ జావ తాగాడు. పాత్ర అడుగున తన ఉంగరం ఉండడం చూశాడు. వెంటనే వంట మనిషిని పిలిపించి, జావ ఎవరు తయారు చేశారు అని అడిగాడు. ఆ మాటతో వంట మనిషి ప్రమాదాన్ని శంకించి, ఏమైంది ప్రభు, నేనే తయారు చేశాను అన్నది తటపటాయిస్తూ. కాదు, నువ్వు తయారు చేయలేదు. నిజం చెప్పు, నిన్నేం చెయ్యను అన్నాడు యజమాని కుమారుడు. ఎంత చెప్పినా వినకుండా ఆ రెల్లుటోపి అమ్మాయి ఈ జావ తయారు చేసింది ప్రభు అన్నది వంట మనిషి తడబడుతున్న కంఠస్వరంతో. ఆమెను నా వద్దకు పంపించు అన్నాడు యజమాని కుమారుడు. ఆమె రాగానే, ఈ ఉంగరం నీకెక్కడిది అని అడిగాడు యజమాని కొడుకు ఉంగరాన్ని చూపుతూ. ఇచ్చిన వారి నుంచే పుచ్చుకున్నాను ప్రభు అన్నది ఆ అమ్మాయి. అలాగా, అయితే నువ్వెవరు అని అడిగాడు యజమాని కుమారుడు. ఇప్పుడే వస్తాను ప్రభు
అని చెప్పి ఆమె అతని నుంచి అనుమతి తీసుకుని తను ఉంటున్న గదిలోకి వెళ్ళి స్నానం చేసి అందమైన దుస్తులు ధరించి అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే యజమాని కుమారుడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అతడు పడకపై నుంచి లేచి నిలబడి, నిన్ను తప్ప నేను ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోను అన్నాడు. ఆమె సిగ్గుతో నవ్వుతూ అతన్ని చూసింది. చకచక పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి జరగడానికి ముందు ఆమె వంట మనిషి దగ్గరకు వెళ్ళి మాంసంలో ఉప్పు లేకుండా వంట చేయమని పురమాయించింది. రుచి పచి ఉండదు, అంతా వృధా అవుతుంది అన్నది వంట మనిషి. పర్వాలేదు, నేను చెప్పింది చెయ్యి అన్నదామె ఆజ్ఞాపిస్తున్నట్లు. పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి కూతురు తన కుమార్తె అని తెలియకపోయినా ఆమె తండ్రి కూడా ఆ పెళ్లికి వచ్చాడు. బంధుమిత్రులందరూ విందు భోజనానికి కూర్చున్నారు. వడ్డన జరిగింది, కానీ ఎవ్వరూ ముట్టుకోలేదు. వంటలలో ఉప్పు లేకపోవడంతో ఎవ్వరూ నోట్లో పెట్టలేకపోయారు. విందుకు కూర్చున్న తండ్రికేసి మేలి ముసుగు చాటు నుంచి చూసింది పెళ్లికూతురు. ఆయన ఒక్కొక్క వంటకాన్ని రుచి చూసి కన్నీళ్లు కారుస్తున్నాడు. పెళ్లి కుమారుడు ఆయన్ని సమీపించి, ఎందుకు ఏడుస్తున్నారు? వంటలు అంత భయంకరంగా ఉన్నాయా అని అడిగాడు. కాదు బాబు, నా మూడో కుమార్తెను ఒకనాడు నేను ఆమె నన్నెంతగా ప్రేమిస్తుందో చెప్పమని అడిగాను. తాజా మాంసం ఉప్పును ప్రేమించేంతగా ఆమె నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పింది. మందమతినైన నాకు ఆమె మాటలలోని భావం అర్థం కాలేదు. మూర్ఖుణ్ణి కనుక ఇంటి నుంచి తరమగొట్టాను. ఆమె మాటల్లోని అర్థం ఇప్పుడు తెలిసి వచ్చింది. అయినా ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు నా చిట్టి తల్లి ఎక్కడున్నదో, ఎలా ఉన్నదో ఏమో, అసలు ప్రాణాలతో ఉన్నదో లేదో అంటూ మళ్లీ భోరున ఏడవసాగాడు. పెళ్లికూతురు మేలి ముసుగును తొలగించుకుంటూ తండ్రిని సమీపించి, నాన్నా, నేను ప్రాణంతో ఇక్కడే ఉన్నాను అంటూ తండ్రిని కౌగలించుకున్నది. తండ్రి కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు రాలాయి. ఆ తరువాత ఆమె భర్తతో చిరకాలం ఆనందంగా జీవించింది. కథ సమాప్తం. మిష్కిన్ అదృష్టం. పర్షియన్ జానపద కథ. ఒకానొకప్పుడు పర్షియాలో మిష్కిన్ అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు రెక్కలు ముక్కలు చేసుకున్న తన భార్యకు, ఒక్కగానొక్క కూతురు యాస్మిన్కు కడుపు నిండా తిండి పెట్టలేని కటిక దరిద్రంతో సంసారాన్ని నెట్టుకురాసాగాడు. ఒకరోజు మధ్యాహ్నం ఆకలితో కూర్చున్న మిష్కిన్ కూతురు యాస్మిన్కు పక్కింట్లో మాంసం వండుతున్న వాసన నోరూరించింది. భోజన సమయానికి అక్కడికి వెళితే తనకు ఎంత పెట్టకపోతారా అన్న ఆశ ఆమెలో చిగురించింది. వాళ్ళు భోజనం చేస్తున్న సమయం గమనించి గుమ్మంలోకి వెళ్ళి, పొయ్యి రాజెయ్యాలి, నిప్పు కాస్త ఇస్తారా అని అడిగింది. ఆ ఇల్లాలు ముఖం మార్చుకుంటూ కాలుతూ ఉన్న ఒక చిన్న కట్టెపులను తెచ్చి ఇచ్చి గిర్రున వెనక్కు తిరిగి వెళ్ళింది. యాస్మిన్ కొంత బాధపడిందే తప్ప ఆమెలోని ఆశ చావలేదు. మరొకసారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నది. కొంతసేపయ్యాక మళ్ళీ వెళ్ళి పక్కింటి తలుపు తట్టి, మీరిచ్చిన నిప్పు వెలిగిస్తూ ఉంటే గాలికి ఆరిపోయింది, మరి కాస్త నిప్పు ఇవ్వండి అన్నది. నిప్పు చాలా పవిత్రమైనది, దానిని అలా ఆరిపోనివ్వకూడదని తెలియదా? అయినా నువ్వు అసలు నిప్పు కోసం రాలేదు, మేము తింటున్న వాటి కోసం వచ్చావన్న సంగతి మాకు తెలియదు అనుకున్నావా అంటూ పక్కింటావిడ కాలుతూ ఉన్న కట్టెపులను యాస్మిన్కు ఇచ్చి తలుపు దభారున మూసింది. యాస్మిన్కు తల కొట్టేసినట్లయింది. అవమానంతో కుంగిపోయింది. సాయంకాలం వచ్చిన తండ్రి ఆమె విచారంగా ఉండడం చూసి కారణం అడిగాడు. ఆమె జరిగిన సంగతి చెప్పి కన్నీళ్లు కార్చింది. విచారించకు తల్లి, రేపు మరింత కష్టపడి కట్టెలు కొట్టి డబ్బు సంపాదించి నేనే మాంసం తెచ్చి మీ అమ్మను వండి పెట్టమంటాను అని తండ్రి బిడ్డను ఆప్యాయంగా ఓదార్చాడు. మిష్కిన్ మర్నాడు వేకువజామున లేచి అడవికి వెళ్ళాడే కాని ఒక్క పుల్ల కూడా తేలేకపోయాడు. కారుచిచ్చు కారణంగా
అడవంతా తగలబడుతున్నది. వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. అందరూ ఇంత గంజి తాగి పడుకోవలసి వచ్చింది. అడవిలో కారుచిచ్చు ఆరడానికి 4 రోజులు పట్టింది. 5వ రోజు అడవికి వెళ్ళిన మిష్కిన్ కట్టెలు లేకుండా తిరిగిపోకూడదన్న పట్టుదలతో అక్కడే కూర్చున్నాడు. సాయంకాలం అయ్యింది. చీకటి అలుముకుంటున్నది. అయినా ఒక్క పుల్ల దొరకలేదు. ఇంటి దగ్గర కూతురు ఎలా ఎదురు చూస్తున్నదో కదా అన్న బాధతో ఆయన హృదయం విలవిలలాడసాగింది. మిష్కిన్ ఏడుపు ఆపుకోలేకపోయాడు. బిగ్గరగా విలపించాడు. ఆ సమయంలో కొందరు దివ్య పురుషులు ఆకాశ మార్గంలో వెడుతూ అతడి ఏడుపును ఆలకించారు. వారిలో ఉపకార బుద్ధిగల యాజాద్ అనే దివ్య పురుషుడు మిష్కిన్ ముందు ప్రత్యక్షమై, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఇప్పుడు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు. మిష్కిన్ తన గోడు విన్నవించి, కన్నబిడ్డ ఆకలి తీర్చలేని నా బతుకు ఎందుకు అన్నాడు కన్నీళ్లతో. యాజాద్ వంగి గుప్పెడు ఇసుక తీసి మిష్కిన్ చేతుల్లో పోస్తూ, దీనిని భద్రంగా దాచు, నీకు మేలు జరుగుతుంది. నీ బ్రతుకు బాగుపడ్డాక కృతజ్ఞతతో ఈ సంగతిని 10 మందికి చెప్పు. నాకు పప్పులు, ఫలాలు, పుష్పాలు అర్పించి వాటిని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టు. అడిగిన వారికి చేతనైన సాయం చేస్తూ జీవించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. మిష్కిన్ ఇసుకను జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఇంట్లో ఒక మూలలో భద్రపరిచి పడుకున్నాడు. తెల్లవారి లేచి చూసేసరికి ఇసుక పోసిన చోట వింత కాంతులీనుతూ రకరకాల మణులు, మాణిక్యాలు కనిపించాయి. మిష్కిన్ అంతులేని ఆనందంతో అక్కడే మోకరిల్లి దివ్యపురుషుడు యాజాద్ను ప్రార్థించి భార్యా పిల్లలకు అడవిలో జరిగిన సంగతి చెప్పాడు. ఆ తరువాత అతడు ఒక మణిని తీసుకుపోయి ఒక వజ్రాల వ్యాపారికి చూపాడు. దానిని చూడగానే వ్యాపారి కళ్ళు ఆనందాశ్చర్యాలతో మెరిసిపోయాయి. దానికి ధర కట్టి వ్యాపారి ఇచ్చిన ధనం సంచీని చూడగానే మిష్కిన్ నోట మాట రాలేదు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అక్కడి నుండి మిష్కిన్ అంగడి వీధికి వెళ్ళి సంచీలోని కొంత డబ్బు తీసి మొదట పప్పులు, ఫలాలు, పువ్వులు, యాలకులు కొన్నాడు. మనసులోనే దివ్యపురుషుడికి కృతజ్ఞతలు తెలియజేశాడు. దేవుణ్ణి మనసారా ప్రార్థించాడు. ఆ తరువాత పప్పులను, ఫలాలను చుట్టూ ఉన్నవారికి పంచాడు. ఆ రోజు మధ్యాహ్నం తన కూతురు యాస్మిన్ కోరిన రకరకాల వంటకాలను తయారుచేసి భార్యా పిల్లతో కలిసి ముందెన్నడూ ఎరుగని విందు భోజనం చేశాడు. త్వరలో మిష్కిన్ పరిస్థితి మారిపోయింది. రాజభవనంలాంటి భవంతిని నిర్మించాడు. అతని ఇల్లు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో కళకళలాడసాగింది. మిష్కిన్కు దివ్య పురుషుడి పట్ల భక్తిభావం ఇనుమడించింది. రోజూ తప్పకుండా ప్రార్థనలు జరిపాడు. యాజాద్ కరుణ గురించి, తనకు పట్టిన అదృష్టం గురించి 10 మందికి చెబుతూ ఫలాలను, పప్పులను ప్రసాదంగా పంచేవాడు. అడిగిన వారికి లేదనకుండా చేతనైన సాయం చేసేవాడు. కొన్నాళ్లు గడిచాక అతడొకనాడు కూతురుని పిలిచి, అమ్మా, నాకు యాత్ర చేయాలని ఉంది. రేపు బయలుదేరుతున్నాను. నేను వచ్చేంత వరకు రోజు ప్రార్థనలు జరుపుతూ దేవుడికి అర్పించిన పప్పులు, ఫలాలు పేదలకు పంచే బాధ్యత నీది. చేస్తావు కదా అని అడిగాడు. అలాగే నాన్న, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అన్నది యాస్మిన్. అయితే ఆమె మనస్తత్వంలోనూ జీవన విధానంలోనూ క్రమంగా చాలా మార్పు వచ్చింది. పట్టణంలోని సంపన్నులతో స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు రాకుమారితోనూ పరిచయం కలిగి స్నేహంగా పరిణమించింది. రాకుమారితో కలిసి ఆమె అప్పుడప్పుడు వనవిహారానికి వెళ్ళేది. అయితే తమ ఈ ఉన్నత స్థితికి కారణమైన దివ్యపురుషుడి కరుణను పూర్తిగా మర్చిపోయింది. తండ్రి చెప్పి వెళ్ళిన ప్రార్థనలు, ప్రసాదం పంచడం సంగతి కూడా పట్టించుకునేది కాదు. ఒకనాడు యాస్మిన్ రాకుమారితో కలిసి రాజోద్యానంలో విహరిస్తుండగా
నిర్మల జలంతో ఒక అందమైన కొలను కనిపించింది. దానిని చూడగానే కొంతసేపు కొలనులో హాయిగా ఈతలాడి స్నానం చేద్దామా అని రాకుమారి అన్నది. నాకు ఈత రాదు, నువ్వే వెళ్ళి చేసిరా, నేను గట్టున ఉంటాను అని ఒక చెట్టు కింద కూర్చున్నది యాస్మిన్. రాకుమారి తన ఆభరణాలను తీసి యాస్మిన్ ముందుంచి ఉత్సాహంగా కొలనులోకి దిగింది. కొంతసేపు అలాగే కూర్చున్న యాస్మిన్ చల్లగాలి పరవశంతో ఆదమరచి కళ్ళు మూసింది. ఆ సమయంలో అటుకేసి వచ్చిన ఒక పక్షి రాకుమారి కంఠహారాన్ని ఎత్తుకుని ఎగిరి వెళ్ళిపోయింది. యాస్మిన్ దానిని గమనించలేదు. స్నానం ముగించి వచ్చిన రాకుమారి తన కంఠహారం కనిపించకపోయేసరికి దిగ్భ్రాంతి చెందింది. ఆగ్రహంతో, నువ్వింతటి నీచానికి పాల్పడతావని అనుకోలేదు అన్నది. యాస్మిన్ తనకేమీ తెలియదు అన్నది. అయినా రాకుమారి వెళ్ళి జరిగిన సంగతి తండ్రికి చెప్పి యాస్మిన్ను, ఆమె తల్లిని చెరసాలలో బంధించేలా చేసింది. యాత్రకు వెళ్లిన మిష్కిన్ తిరిగి వచ్చాడు. ఇరుగు పొరుగులు జరిగిన సంగతి చెప్పారు. మిష్కిన్ పరుగు పరుగున వెళ్ళి రాజు పాదాలపైబడి తనను బంధించి తన భార్యా పిల్లలను విడిపించమని ప్రాధేయపడ్డాడు. రాజు కనికరించి అలాగే చేశాడు. గొలుసులతో ఇనప స్తంభానికి బంధించబడిన మిష్కిన్ ఆ రాత్రి దేవుణ్ణి మనసారా ప్రార్థించాడు. దివ్యపురుషుణ్ణి స్మరించాడు. అపరాధాన్ని మన్నించమని కన్నీరు కారుస్తూ వేడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో యాజాద్ ప్రత్యక్షమై, చేసిన మేలు మరవడం నిష్కృతి లేని పాపకార్యం, నువ్వు మహాపాపం చేశావు అని మందలించాడు. అమాయకురాలైన నా కూతురు చేసిన పాపం అది. అందుకు తగ్గ శిక్ష ఆమె అనుభవించింది. మమ్మల్ని క్షమించి మా మీద కరుణించి ఈ బాధల బందీఖానా నుంచి బయటపడే మార్గం చూపు అని వేడుకున్నాడు మిష్కిన్. ఆ దివ్య పురుషుడు దయతలచి, తెల్లవారగానే నిన్ను బంధించిన గొలుసు వదులవుతుంది. స్తంభం పక్కన డబ్బు కనిపిస్తుంది. ఆ డబ్బుతో పప్పులు ఫలాలు తెప్పించి ప్రార్థనలు జరిపావంటే నీ కష్టాలు కడతెరగలవు అని చెప్పి అదృశ్యమైపోయాడు. ఆ రాత్రంతా మగత నిద్రతో దివ్యపురుషుణ్ణి ప్రార్థిస్తూ గడిపిన మిష్కిన్కు తూర్పు తెల్లవారగానే మెలకువ వచ్చింది. చెప్పినట్టే తనను బంధించిన గొలుసులు వదులయి నడవడానికి వీలుగా ఉంది. స్తంభం పక్కన డబ్బు కనిపించింది. డబ్బు తీసుకుని చెరసాల గవాక్షం గుండా బయటకు తొంగి చూశాడు. వీధిలో వెడుతున్న ఒక మనిషిని పిలిచి, మిత్రమా, ఈ డబ్బుతో పప్పులు ఫలాలు కొని తెస్తావా అని అడిగాడు. తన కొడుకు అపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి హడావిడిగా వెడుతున్న ఆ పెద్ద మనిషి మిష్కిన్ దీనస్వరాన్ని విని తన కష్టాన్ని పక్కన పెట్టి అతడిచ్చిన డబ్బుతో అతడు చెప్పిన పప్పులు ఫలాలు తెచ్చి ఇచ్చాడు. మిష్కిన్ తన కథనంతా అతనికి చెప్పి దేవుణ్ణి ప్రార్థించి ప్రసాదం అతడికిచ్చి పంపాడు. ఆ బాటసారి ఇంటికి వెళ్ళగానే జబ్బు నయమై అతని కొడుకు నవ్వుతూ అతనికి ఎదురు వచ్చాడు. అప్పటి నుంచి అతడు కూడా దివ్యపురుషుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. దేవుడి పట్ల కృతజ్ఞతాభావం పెరగగానే మిష్కిన్ అదృష్టం మళ్లీ తిరిగింది. ఒకనాటి సాయంకాలం రాజు తన కుటుంబంతో వనంలో విహరిస్తున్నప్పుడు వాళ్ల మీదుగా ఎగిరివెడుతున్న ఒక పక్షి కంఠహారాన్ని రాకుమారి ఒడిలో జారవిడిచింది. దానిని చూసిన రాకుమారి, నాన్నా, నా కంఠహారం దొరికింది, దీన్నే యాస్మిన్ దొంగిలించిందని పొరబడ్డాను అన్నది. రాజు యాస్మిన్ కుటుంబాన్ని తొందరపడి శిక్షించినందుకు పశ్చాత్తాపం చెంది మిష్కిన్ను చెరసాల నుండి విడిపించాడు. నన్ను మన్నించు, పొరపాటుకు విచారిస్తున్నాను. తొందరపాటుతో చేసిన అపరాధానికి తగిన ప్రాయశ్చిత్తం చెయ్యాలి. నా కుమారుడికి నీ కుమార్తెకు వివాహం జరిపించాలి. మీలాంటి భక్తుల కుటుంబంతో వియ్యమందడానికి మేమెంతో ఆనందిస్తున్నాము అన్నాడు రాజు. మిష్కిన్ పరమానందం చెందాడు. రాకుమారుడితో యాస్మిన్ వివాహం ఘనంగా జరిగింది. అంతా ఆ దివ్యపురుషుడి కరుణ అని మిష్కిన్ భావించి
కృతజ్ఞతతో అందరికీ చెప్పసాగాడు. కథ సమాప్తం.